ఇండియా ఈరోజైతే ఫోర్త్ టీ20 జరగనున్నది. సేమ్ నైట్ మళ్ళా 10 మన టైమింగ్స్ ప్రకారం. సో మరి ఏ మ్యాచ్ అన్నా గెలిచి శ్రేయస్ అయ్యర్‌కి ఫస్ట్ విన్ వత్తదో చూడాలి. సో ఓవరాల్ ఎట్లుండబోతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే అక్కడ మీకు మ్యాచ్ వచ్చి బ్రిస్టల్‌లో అక్కడ మీకు మంచి బ్యాటింగ్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయంటారు. బ్యాటింగ్ పిచ్ అంటారు. సో మీకు అక్కడ టాస్ గెలిస్తే మీకు ఇండియాకి అయితే మీరు బ్యాట్ ఫస్ట్ చేసి ఓడిపోతారు, బాల్ ఫస్ట్ చేసి ఓడిపోతారు. సో అక్కడ టాస్ అయితే ఇంపార్టెంట్ కాదు. శ్రేయస్ అయ్యర్ అన్ని మ్యాచ్లు టాస్ గెలుస్తాను కానీ సో అక్కడ టాస్‌తోని మీకు ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటలేదు. ఇంగ్లాండ్ టీం అయితే వాళ్ళు అయితే హ్యాపీ ఉంటారు. ఈ మ్యాచ్ గెలిచి వాళ్ళు సిరీస్ ఇక్కడనే గెలుద్దాం అనుకుంటారు. వాళ్ళు సేమ్ టీమ్‌తో వెళ్తారు. సో మోస్ట్లీ సేమ్ టీమ్‌తో వెళ్తే అది వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో ఇక మళ్ళీ వాళ్ళకు అయితే ఆల్రౌండర్స్ మంచి పర్ఫామ్ అవుతారు. శామ్ కరణ్ ఫస్ట్ సెకండ్ టీ20 బాగా బౌలింగ్ చేసిండు. అక్కడ మీకు బ్యాటింగ్ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బాగా చేసిండు. ఇంకా మీకు అక్కడ విల్ జాక్స్ బాల్తో మంచి రాణిస్తాడు, బ్యాట్తో ఉన్నాడు. సో ఇట్లా మీకు అర్లీ రషీద్, లియాన్ జాన్సన్ వీళ్ళిద్దరు మిడిల్ ఓవర్స్లో మంచి కట్టడి చేస్తారని చెప్పాలి. అక్కడ మీకు ఆర్చర్, టంగ్ వీళ్ళిద్దరు ఎట్లా పవర్ ప్లేలో వికెట్లు ఇస్తారు. సో అక్కడ మీకు ఇంగ్లాండ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదనిపిస్తుంది. అక్కడ మీకు ఫిలిప్ సాల్ట్కు మంచి ఫామ్లో వచ్చింది లాస్ట్ మ్యాచ్. బెచ్చల్ ఉండు, ఇంకా మీకు బట్లరు, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. టామ్ బ్యాంటన్ అబ్బో. సో అక్కడ మీకు బ్యాటింగ్లో బ్రూక్ ఉండు. సో అక్కడ బ్యాటింగ్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదనిపిస్తుంది. సో ఇంగ్లాండ్కి అయితే హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడైతే. ఇంకా మీకు ఇండియా టీం మాట్లాడకుండా అయితే బొచ్చడు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాలి. అటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో. ఓపెనర్లో కూడా అయితే బ్యాటింగ్ అయితే మీకు తర్వాత ఏం జరుగుతుందో అయితే అర్థం కావట్లే. అటు శ్రేయస్ అయ్యర్ మరి మీకు అనుకున్నంత రీతిలో ఆడలేకపోతాను. కొన్ని మ్యాచ్లు ఆడిండు, కానీ అవి కూడా ఇంకొంచెం ఫాస్ట్గా ఆడితే బాగుండు అనిపించింది. అక్కడ తిలక్ వర్మ కూడా మీకు సెకండ్ టీ20లో లాస్ట్లో వచ్చి మంచి ఫినిష్ చేసి, కానీ లాస్ట్ మ్యాచ్ అయితే మరీ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిండు. సో తిలక్ వర్మ కూడా ఒక రోల్ అని ఇవ్వాలి, ప్రాపర్ ఫినిషర్ అని ఇవ్వాలి, లేకుంటే మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అని ఇవ్వాలి. మిడిల్ ఆర్డర్లో ఆడితే మరి బాగా స్లో ఆడుతాను అనిపిస్తుంది. సో తిలక్ వర్మ రోల్ కూడా తన క్లారిటీ ఉండి తను కూడా అగ్రెసివ్ ఆడాలి కొంచెం. సో సిచ్యువేషన్ తగ్గట్టు ఆడితే బాగుంటాయి. అక్కడ మీకు ఇక వైభవ్ సూర్యవంశి, అభిషేక్ శర్మ వాళ్ళు మంచి స్టార్ట్ ఇస్తే ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటాయి. పవర్ ప్లే అయిపోయేదాకుంటే ఇండియాకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటాయి. ఇక మీకు మిడిల్ ఓవర్స్ వరుణ్ చక్రవర్తి నుంచి వికెట్లు రావట్లేదు. వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయకపోతే ఇండియాకి చాలా కష్టంగా ఉంటుంది. సో వరుణ్ చక్రవర్తి వికెట్లు ఇస్తే మ్యాచ్ ఇండియాకి బాగుంటాయి. అక్కడ మీకు హర్షదీప్ సింగ్ కూడా పవర్ ప్లేలో కట్టడి బౌలింగ్ చేస్తే హర్షిత్ రాణా ఉండు. సో ప్రిన్స్ యాదవ్తో ఈ మ్యాచ్ వెళ్ళాలి. సో అక్కడ అక్షర్ పటేల్ దగ్గర నుంచి వికెట్లు అయితే బాగుంటాయి. అటు ఫీల్డింగ్ బాగుండాలి. ఫీల్డింగ్ కూడా మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది లాస్ట్ మ్యాచ్లో. సో ఫీల్డింగ్ బాగుండాలి. అటు శివన్ దుబే కూడా మరి తనని బౌలింగ్ యూజ్ చేసుకోవాలి, కానీ మీకు ప్రాపర్ టైంలో యూజ్ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడ మీకు అభిషేక్ శర్మ అవుతే బౌలింగ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, కానీ అక్కడ మీకు ప్రాపర్ టైంలో కరెక్ట్ టైంలో ఇంట్రడ్యూస్ చేయడం ఇంపార్టెంట్. సో ఇలాంటివి ఉన్నాయి. అక్కడ మీకు డెత్ ఓవర్లలో కూడా మీకు రన్స్ బాగా ఇస్తారు. ఇటు వీళ్ళకు రన్స్ ఇస్తారు, వీళ్ళు రన్స్ స్కోర్ చేస్తారు, అక్కడ మీకు వాళ్ళు రన్స్ ఇస్తారు. అక్కడ శివన్ దుబే ఫినిషర్ అనుకుంటారు, కానీ అక్కడ మీకు శివన్ దుబే అవుట్ అయితే ఇక మీకు ఆ తర్వాత రన్సే రావట్లే. సో అక్కడ చూసుకోవాలి మరి. హర్షిత్ రాణా విత్ ద బ్యాట్ నమ్ముతాను, కానీ అది ఇప్పుడే తన పైన అంత పేరు ఉండడం చాలా కష్టం. అక్షర్ పటేల్ విత్ ద బాల్ విత్ ద బ్యాట్ కూడా చూసుకోవాలి. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే బొచ్చాను ఉన్నాయి. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియాకు ఛాన్స్ ఉంటాయి సిరీస్ డ్రా చేసుకోవడానికి. ఓడిపోతే ఇక మళ్ళీ ఈ సిరీస్ పోయినట్టే. అక్కడ మీకు శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాలి, మీకు వైభవ్ సూర్యవంశి మరి బాగా ఆడాలి, అక్కడ అభిషేక్ శర్మ బాగా ఆడాలి. ఇషాన్ కిషన్ కూడా మీకు మరి చూడాలి మరి తన స్టైల్లో తను ఆడితే మాత్రం ఇండియా మంచిగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం మరి. మరి ఇంకా చేంజెస్ ఏమైనా చేస్తారా అంటే మీకు మరి ఎవరిని చేంజ్ చేస్తారా అంటే అన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సంజుని పట్టుకొస్తారా అంటే తెలియదు మళ్ళీ. అటు మరి బిష్ణుని మళ్ళీ ఏమైనా లేకుంటే ఇంకో ఫాస్ట్ బౌలర్ తీసుకొస్తారా అనుకుంటే తెలియదు మరి. సో నేనైతే సేమ్ టీంతో వెళ్ళాలనుకుంటాను. చేంజెస్ అయితే ఇప్పుడైతే ఈ మ్యాచ్లో చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. సో చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.